బేబీ ఫుడ్ రెసిపీస్ పార్ట్ 1. నేను దీనికోసం ఈరోజు మా చిన్నోని కోసం లంచ్లో పప్పు అన్నం పెట్టాలనుకున్నా. పెసరపప్పు రైస్ రెండు ఈక్వల్గా వాడికి తగ్గట్టు చిన్న టేబుల్ స్పూన్స్తో నానబెట్టిన. ఒక 1 అవర్ బిఫోరే నానబెట్టిన. తర్వాత 1 అవర్ తర్వాత ఇంకా కుకింగ్ స్టార్ట్ చేసిన. ముందు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఇంకా ప్యాన్ హీట్ అవ్వగానే దాంట్లో నెయ్యి యూజ్ చేసిన. నేనైతే ఆయిల్ అయితే ఏం వాడను. నెయ్యి హీట్ అవ్వగానే కొద్దిగా జీలకర్ర, దాంతోపాటు 3 వెల్లుల్లి రబ్బలు వేసుకున్నా. ఇంకా కారం ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నా. నేను చాలా రోజుల నుంచి వేస్తున్నా, 8 months నుంచే స్టార్ట్ చేసిన నేను వెల్లుల్లి రబ్బలు వేయడం. అప్పుడప్పుడు చిల్లీ కూడా వేస్తాను నేను. ఇంకా అది దాంట్లో ఇక క్లిప్ మిస్ అయింది. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు పప్పు అన్నంతో పాటు మనం ఏ వెజిటబుల్ అయినా వేసుకోవచ్చు. నేనైతే అప్పుడప్పుడు బీరకాయ, బెండకాయ, మేము ఇంకా ఏది వండుకుంటే అది వేస్తాము. ఈరోజు ఇంకా ఏం లేకుండా ఉండే దాంట్లోకి, అందుకే నేను వేయలేదు. ఇంకా కొద్దిసేపు అట్లా నెయ్యిలో గోలిన తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను నేను. ఇంకా మా చిన్నోడు 1 year దాటింది, అందుకే ఇంకా సాల్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాము. ఇంకా టేస్ట్ అన్ని బర్డ్స్ అన్నీ డెవలప్ అయిపోతాయి కదా. అట్లా కలిపిన తర్వాత ఇంకా దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. 1:4 రేషియోలో నేను పోస్తాను. ఏ బౌల్తో అయితే నేను పప్పు అన్నం తీసుకున్నానో దానికి 4 times వాటర్ పోస్తా. ఒక 5 whistles పెట్టినా నేను. 5 whistles ప్రాపర్గా కుక్ అయింది. ఇంకా మనం ఏమీ పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా. ఇంకా వెల్లుల్లి అవన్నీ ఉంటాయి కాబట్టి గ్లాస్తో కానీ స్మాషర్తో కానీ స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇక చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇంకా పిల్లలు చాలా ఈజీగా తింటారు దీన్ని. ఇంకా దీన్ని చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇంకా మా చిన్నోడికి ఫీడింగ్ స్టార్ట్ చేయడమే. మా చిన్నోడైతే చాలా ఇష్టంగా తింటాడు. వైట్ కనిపిస్తే అస్సలు తినడు, ఎందుకేమో నాకు కూడా అస్సలు అర్థం కాదు. ఎల్లో కలర్లో కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది కావచ్చు. ఇంకా మీకు ఏమైనా బేబీ ఫుడ్ రెసిపీస్ కావాలని అనుకుంటే కమెంట్ చేయండి. అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను కంపల్సరీ. మా చిన్నోనికి పెట్టేటివి మా చిన్నోడికి నచ్చింది ఇది. ఫాలో మీ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.